సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి కథలో అరుణముఖుడు చిత్రవర్ణునితో దీర్ఘముఖునితో పాటు నేను ప్రయాణం చేయను అని అంటూ ఉన్నాడు కదా. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు విందాం, సరేనా? అలాగే మమ్మీ. అటు చిత్రవర్ణుడు ఇటు హిరణ్యగర్భుడు యుద్ధానికి సన్నద్ధులయ్యారు. బలాబలాలు తెలుసుకునేందుకు గూఢచారుల్ని ఆశ్రయించారు. కులచారులు అంటే ఎవడు మమ్మీ? గూఢచారులు అంటే సీక్రెట్ ఏజెంట్స్ నానా. అంటే మనతోనే ఉండి మన సమాచారమంతా మనకు తెలియకుండానే వాళ్ళ మనుషులకు అందిస్తూ ఉంటారు. అర్థమయ్యిందా? ఓ అవునా, మరైతే వాళ్ళని కనుక్కోవడం ఎలా మమ్మీ? వాళ్ళను కేవలం తెలివితో మాత్రమే కనుక్కోగలం చిన్ని తల్లి. అలాగా? ఉమ్, అయితే నేనైతే వాళ్ళని భలే కనుక్కుంటాను మమ్మీ. నేను భలే తెలివైన దాన్నని నువ్వు నన్ను మెచ్చుకుంటా ఉంటావు కదా. కదా, నిజంగా నా తల్లి వాళ్ళని భలే కనిపెట్టేస్తుంది. సో క్యూట్. సరే, కథలోకి వెళితే అలా ఎవరి తరపున వారు గూఢచారుల్ని ఆశ్రయించాలి అన్న నిర్ణయానికి వచ్చిన తరువాత తమ తరపున గూఢచర్యానికి సరైనవాడు దీర్ఘముఖుడే అన్నాడు మంత్రి సర్వజ్ఞుడు. అవును అన్నాడు రాజు హిరణ్యగర్భుడు కూడా. వెంటనే అంగీకరించాడు. అప్పుడు మంత్రి సర్వజ్ఞుడు రాజుతో ఇలా అన్నాడు: శత్రువు పట్ల ఏమరుపాటు పనికిరాదు. చిటారు కొమ్మన ఆదమరచి నిద్రపోయినంత ప్రమాదం అది. ఎవరినీ పూర్తిగా నమ్మకూడదు. మనల్ని మనం రక్షించుకోవడంలో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. మన ఆలోచనలు, వ్యూహ రచనలు రహస్యంగా ఉంచుకోవాలి. నమ్మిన మంత్రితోనే రాజు అన్ని విషయాలు చర్చించాలి. ఇవన్నీ మీకు తెలియనివి కావు మహారాజా. కాకపోతే మంత్రిగా చెప్పడం నా ధర్మం అని అనగా, ఆ మాటలకు చెప్పడంలో తప్పులేదు, బాగానే చెప్పావు. గూఢచారిని కూడా మంచివాణ్ణి నిర్ణయించావు. ఇక ఆలస్యం దేనికి? పంపించు అన్నాడు రాజు హిరణ్యగర్భుడు. మంత్రి వేరేదో చెప్పబోతున్నాడు. అంతలో అక్కడికి సేవకుడు ఒకడు వచ్చాడు. ఇద్దరికి నమస్కరించి ఇలా చెప్పాడు: జంబూద్వీపం నుంచి ఓ చిలుక వచ్చింది. పేరు అరుణముఖుడు. రాజదర్శనం కావాలంటుంది. పంపించమంటారా అని. సమాధానం కోసం మంత్రిని చూశాడు హిరణ్యగర్భుడు. కొద్ది రోజులపాటు ఆగాలని చెప్పు, రాజదర్శనం తప్పక అవుతుందని చెప్పు అని సేవకుడితో చెప్పాడు మంత్రి సర్వజ్ఞుడు. చిత్తం అని వెనుతిరిగాడు సేవకుడు. చిలుక దగ్గరకు వచ్చి, రాజుగారు మంత్రిగారు చర్చల్లో ఉన్నారు. రాజుగారిని కలవాలంటే మీకు కొద్ది రోజులు పడుతుంది. వేచి ఉంటానంటే మీకు వసతి సౌకర్యాలు చూస్తాం, లేదంటే మీ ఇష్టం అన్నాడు సేవకుడు. వేచి ఉంటాను అన్నాడు అరుణముఖుడు. అతనికి వసతి సౌకర్యాలు నిమిషాలు ఏర్పాటు చేశాడు సేవకుడు. అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న యుద్ధ సమయం రానే వచ్చింది. యుద్ధం వచ్చేసింది. వీరులకు ఇది పండుగ. శక్తి యుక్తులు చూపించిన వారంతా కీర్తిమంతులవుతారు. ఈ మాటే చెప్పి రాజ్యంలోని వీరులందరినీ యుద్ధానికి సిద్ధం చెయ్యండి. వాళ్లకు ఉత్సాహాన్ని, యుద్ధం పట్ల అనురక్తిని కలిగించండి అని చెప్పాడు రాజు హిరణ్యగర్భుడు. సర్వజ్ఞుడు అలాగేనన్నట్టుగా తల ఊపాడు. యుద్ధం అనగానే హుషారొచ్చింది రాజుకి. యుద్ధం కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపించాడు. సర్వజ్ఞుడు అది గమనించి ఇలా అన్నాడు: సామధాన భేద దండోపాయాల్లో దండోపాయం ఆఖరిది. అంటే ముందు 3 ఉపాయాలు
సామం, దానం, భేదం ఫలించకపోతే అప్పుడు యుద్ధానికి మనం సన్నద్ధం కావాలి. అయినా మనం కారణం అయినట్టుగా యుద్ధాన్ని మనం మొదలుపెట్టకూడదు. అవతలి వారే మొదలుపెట్టడం అన్ని విధాలా మంచిది మహారాజా. రెండు వైపులా ప్రజల సానుభూతి మనకే ఉంటుంది. ప్రజల సానుభూతిని సంపాదించిన వారిదే గెలుపు కూడా. ఇది జగమెరిగిన సత్యం అని సర్వజ్ఞుడు అనగా, అవునవును అన్నాడు హిరణ్యగర్భుడు. యుద్ధంలో గెలుపు ఓటములు దైవాధీనం. ఎవరు గెలిచేది, ఎవరు ఓడేది ఆఖరి వరకు అంతుపట్టదు. యుద్ధం వచ్చేదాకా అందరూ వీరులు శూరులే. యుద్ధం వచ్చాక తెలుస్తుంది అసలు వీరులు శూరులు ఎవరు అన్నది. జన నష్టాన్ని తెచ్చే యుద్ధాన్ని నివారించడం అన్ని విధాలా మంచిది. యుద్ధం వరకు ఎవ్వరూ రాకూడదు. యుద్ధంతో పని లేకుండా చిన్న చిన్న ఉపాయాలతో పనులు చెక్కబెట్టుకోవాలి. పెద్ద బండరాయిని కొండమీదికి ఉపాయంతోనే కదా చేర్చేది. అలాగే ఇదీను. సమయం కోసం వేచి చూడాలి. సమయం వచ్చింది, చిన్న ఉపాయంతోనే కష్టాన్ని గట్టెక్కాలి, సుఖపడాలి. అంతేకాని కయ్యానికి కాలు దువ్వుతూ శపథాలు చేయడం, బీరాలు పలకడం చాలా ప్రమాదం. అది బుద్ధిహీనుల లక్షణం కూడా అని అన్నాడు సర్వజ్ఞుడు. నిజమే అన్నట్టుగా చూశాడు హిరణ్యగర్భుడు. అంతలోనే సర్వజ్ఞుడు మళ్ళీ ఇలా అన్నాడు. చిత్రవర్ణుడేమీ తక్కువ తినలేదు. అతను బలవంతుడే. అతని మీద యుద్ధం ప్రకటించడం మిడతలు నిప్పులో దూకినట్టుగా ఉంటుంది. దేనికైనా ఓర్పు ముఖ్యం. తొందరపాటు కూడదు. ఇలా చెబుతున్నానని మీరేమీ అనుకోకపోతే ముందు మనం కోట నిర్మించుకోవాలి. కోటలో ఉన్న రాజు బయట 100 మంది శత్రువుల్ని ఇట్టే ఎదుర్కోగలుగుతాడు. పైగా గట్టి కోటలో ఉన్న రాజుని ఏ శత్రువు ఎదుర్కోలేడు. అందుకని కోట నిర్మాణం పూర్తయ్యే వరకు ఏ దేశం దూతలకు దర్శనం ఇవ్వకపోవడమే మంచిది మహారాజా. ఏమంటారు అని సర్వజ్ఞుడు అన్నాడు. మమ్మీ, అయినా మంత్రి కన్నా రాజే గొప్ప అని చెప్పావు నాకు. అవును. మరి చిన్నవాడైన మంత్రి పెద్దవాడైన రాజుకు ఇన్ని సలహాలు ఎందుకు చెప్తున్నాడు? అలా చెప్పచ్చా? నువ్వన్నది నిజమే. కాని ఇక్కడ సర్వజ్ఞుడు రాజుగారి మంత్రి. రాజులకు సలహాలు ఇవ్వడం మంత్రిగా అతని బాధ్యత. అందుకే అలా. అదే ప్రజలిచ్చారనుకో, అది తప్పు. ఓకేనా? ఓ అవునా? ఓకే మమ్మీ, సరే నువ్వు కథ చెప్పు. సర్వజ్ఞుడు చెప్పిన ఆ నిర్ణయానికి నిజమే, మనకిప్పుడు కోట అత్యవసరం అని అన్నాడు రాజు హిరణ్యగర్భుడు. ముందు దాని నిర్మాణం చూడండి అని ఆజ్ఞాపించాడు. మరుక్షణం అక్కడ వీరవరుడు అనే పక్షి ప్రత్యక్షమయ్యింది. అతను కోట నిర్మాణంలో పెట్టింది పేరు. రాజుగారికి తొందరగా ఒక కోటను నిర్మించి పెట్టాలి. అది నువ్వే చేయగలవు. అందుకే నిన్ను పిలిపించింది అన్నాడు మంత్రి సర్వజ్ఞుడు. వీరవరుడు తప్పకుండా అని రాజుకు ఇలా విన్నవించాడు. రాజా, ఈ పక్కనే కొండ గుహ ఉంది. చాలా పెద్దది. అక్కడ కొలను కూడా ఉంది. వచ్చి ఒకసారి చూడండి. అది మీకు నచ్చితే దానినే కోటగా రూపొందిస్తాను అని అనగా, మాట మన్నించి కోట నిర్మాణానికి ఒప్పుకోవడమే కాదు, అసలు అవసరాలు కనిపెట్టి చెప్పడం వీరవరుడి కార్యదక్షతకు నిదర్శనమనిపించింది. రాజుకు అది చాలా నచ్చింది. వెంటనే రాజుగారు వీరవరుణ్ణి తెగ మెచ్చుకున్నాడు. బహుమానాలు గట్రా అందజేసి, కోట రక్షణ కూడా నువ్వే చూసుకోవాలి. కాపలాదారులంతా నీ కనుసన్నల్లో ఉండాలి. నీ ఆజ్ఞని పాటించాలి. సేవకుల్ని నువ్వే నియమించుకో. అన్నిటికీ బాధ్యత నీదే అన్నాడు రాజు హిరణ్యగర్భుడు. చిత్తం అన్నాడు వీరవరుడు. సెలవు తీసుకున్నాడు అక్కడ్నుంచి. ఒకనాడు రాజు, మంత్రి కొండగుహను సందర్శించారు. చాలా బాగుంది అనుకున్నారు. కోట నిర్మాణాన్ని చేపట్టాల్సిందిగా వీరవరుణ్ణి ఆదేశించారు. అంతే, శత్రువులు చొరలేని విధంగా కోటను నిర్మించాడు వీరవరుడు. 1000 కళ్లతో దాన్ని కాపలా కాశాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. యుద్ధం గురించి చర్చోపచర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సర్వజ్ఞుడికి క్షణం తీరిక లేకుండా ఉంది. ఎల్లవేళలా రాజుని అంటిపెట్టుకునే అతను ఉండాల్సి వస్తోంది. ఒకరోజు సేవకుడు ఒకడు వచ్చి ఇలా చెప్పాడు. జయము జయము మహారాజా, సింహళ ద్వీపం నుంచి కాకి ఒకటి వచ్చింది. పేరు నీలవర్ణుడు. మీ దర్శనం కోరుకుంటున్నాడు అని. ఆలోచనలో పడ్డాడు హిరణ్యగర్భుడు. యుద్ధ సమయంలో
తెలివితేటలు గలవాళ్ళు అనేకులు అవసరమవుతారు. వాళ్ళ సలహాలు, సంప్రదింపులు కావలసి ఉంటుంది. ఉన్న మంత్రి సామంతుల్లో పెద్దగా తెలివితేటలు ఉన్నవారు చాలా తక్కువ. కాకులు ఎంతో తెలివైనవి. వాటిని ఈ సమయంలో మనం ఉపయోగించుకోవాలి అని మనసులో అనుకొని ప్రవేశపెట్టు అందాము అనుకుంటూనే ఎందుకైనా మంచిదని సర్వజ్ఞుణ్ణి చూసి రాజు తన మనసులోని మాట ఇలా బయటపెట్టాడు. 1000 కుక్కల కన్నా ఒక సింహం గొప్పది. తెలివితేటలు లేని సింహం కన్నా అవి మెండుగా ఉన్న కాకి ఎంతో గొప్పది. అలాంటి కాకుల్ని మన పక్కన ఉంచుకోవడం ఎంతైనా అవసరం. ఏమంటావు మంత్రి అని అడిగాడు. హిరణ్యగర్భుని ఆలోచనకు నవ్వు వచ్చింది సర్వజ్ఞుడికి. ఎందుకు మమ్మీ మంత్రికి నవ్వు వస్తుంది? ఏమో నాన్నా, నాకు తెలియదు. కథ విందాం, ఎందుకో అర్థమవుతుంది మనకు. సరే, నువ్వు కథ చెప్పు. అలా మంత్రికి వస్తున్నటువంటి నవ్వును అణుచుకుంటూ బయటకు వస్తున్న నవ్వును ఆపుకుంటూ ఉన్నాడు మంత్రి సర్వజ్ఞుడు. ఎందుకు మమ్మీ అంత కష్టపడి నువ్వు ఒప్పుకోవడం? ఎందుకంటే రాజు ముందు నవ్వడం ప్రమాదమని మంత్రికి తెలుసు కాబట్టి. అవునా? ఎందుకు ప్రమాదం? రాజుగారి మనసు ఏ సమయంలో ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే రాజుతో మాట్లాడేటప్పుడు, రాజు ముందు మసలేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమయిందా? ఓ, అర్థమైంది మమ్మీ. అలా సమాధానం చెప్పకుండా నవ్వాపుకుంటూ శాంతంగా నిల్చున్నటువంటి మంత్రిని చూసి హిరణ్యగర్భుడు నిన్నే ఏమంటావ్ అంటూ రెట్టించాడు. మీరేమీ అనుకోనంటే నాదొక మాట. శత్రువుల్ని గెలిచేందుకు ముక్కు మొహం తెలియని వాళ్ళని చేరదీయడం ప్రమాదం. ఒక రకంగా కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదాలి అనుకోవడమే. కాకులు మనలా నీటిపక్షులు కావు. వాటి సలహాలు, సూచనలు వేరే విధంగా ఉంటాయి. వాటివల్ల మనకు మంచి కన్నా చెడు జరిగే అవకాశాలే ఎక్కువ మహారాజా. అయిన వాళ్ళని వదిలి కాని వాళ్ళను పట్టుకుంటే మొదటికే మోసం వస్తుందేమోనని నా అనుమానం. దెబ్బతింటామేమో. అలా దెబ్బతిన్న నక్క కథ ఒకటి చెబుతాను, వింటారా మహారాజా అని మంత్రి సర్వజ్ఞుడు అనగానే హిరణ్యగర్భుడు ఏంటా కథ, చెప్పు చెప్పు అని అడిగాడు. మమ్మీ, అయితే ఆ కథ ఇప్పుడు చెప్తావా? ఈరోజు సమయమైంది కాబట్టి ఈరోజు కాదు, రేపు చెప్పుకుందాం, సరేనా? ఓ, అలాగే మమ్మీ.